జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. ఋషుల గన్న భారతికి జోహారులు. ఋషి విరచిత శాస్త్రాలకు జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. ఈనాటి మానవులు అనుభవించు జీవితం అలనాటి మహారుషుల మహాత్యాగ ఫలితం. మన కట్టు మన బొట్టు మన భాష మన భావం బ్రతుకులోని అడుగడుగా త్యాగధనుల కృషి భరితం. ఇంత మేలు చేసిన మహారుషులకందరికి కృతజ్ఞతాపూర్వక అభివందన చందనం. జోహారు జోహారు జోహారులు ఆయుర్వేద ఋషులకు జోహారులు. అందరికీ ఆయుర్వేద శుభోదయం. మీకు పదే 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 చెబుతూ ఉన్నా కూడా మీరు వినకుండా ఇంకా ఇప్పటికీ బాధను అనుభవిస్తూ ఉన్నటువంటి సమస్య. వందల వేల మార్గాలు చెప్పినా కూడా అవన్నీ మన ఇంట్లోనే ఉన్నా కూడా మనం బద్ధకంతో అశ్రద్ధతో ఆచరించకుండా అనుభవిస్తున్న చుండ్రు. ఏమైనా కష్టమా, ఖర్చా? లేదు. ఏమైనా దూరం పోవాలా వాటి కోసం? లేదు, ఇంట్లోనే ఉన్నాయి. చుండ్రు సమస్యను చాలా అవలీలగా తగ్గించుకున్న ఒక చక్కని అనుభవం విని దాని విశ్లేషణ కూడా చెప్పేది అర్థం చేసుకొని ఇప్పటికైనా ఈ సమస్య నుంచి బయటపడమని మా ప్రియమైన బిడ్డలను కోరుతూ ఉన్నాం. వినండి. నా పేరు అనురాధ, మాది గుంటూరు కన్నావారి తోట. నేను ప్రతిరోజు టీవీలో గురువుగారి ప్రోగ్రాం ప్రతిరోజు చూస్తూ ఉంటాను. మా బాబుకి చుండ్రు సమస్య ఎక్కువగా ఉండేది. దానికి గురువుగారు చెప్పిన మెంతులు, మినువులు, ఎండిన ఉసిరిక ముక్కలు నానబెట్టి పేస్ట్ చేసి తలకు పట్టించి గంట తర్వాత కుంకుడికాయలతోటి తలస్నానం చేయాలి. అది పాటించడం వల్ల ఇప్పుడు అసలు చుండ్రు సమస్య లేదు. ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాలతో పాటు దేశభక్తి సంబంధించినవి, భారతీయ జీవన విధానాల గురించి గురువుగారు చెప్పే మాటలు చాలా ఇష్టం నాకు. ఇలాంటి విషయాల ద్వారా మమ్మల్ని అందరినీ చైతన్యపరుస్తున్న గురువుగారికి హృదయపూర్వక పాదాభివందన. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. విన్నారు కదా, మినువులు ఇంట్లోనే ఉన్నాయి, మెంతులు ఇంట్లోనే ఉన్నాయి, ఉసిరికాయ ఇంట్లోనే ఉంది. ఈ 3 పొడి చేసి పెట్టుకొని సమానంగా ఒక డబ్బాలో పెట్టుకొని ఒక 3-4 చెంచాల పొడి ఒక గిన్నెలో వేసి కాస్త నీళ్లు పోసి బాగా మెత్తగా పిసికి లేదా మెత్తగా నూరి లేదా గ్రైండర్లో వేసి ఆ గుజ్జు గుజ్జుగా వచ్చినటువంటి దాన్ని పాయలు 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 తీసి లోపలికి బాగా పెట్టుకొని ఒక అరగంట కనీసం ఆగిన తర్వాత కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరికాయ, మారేడు పండు గుజ్జు ఈ 4 కలిపినటువంటి పొడితో తలస్నానం చేస్తూ ఉంటే ఇలా వారానికి 2 సార్లు లేదా 5 రోజులకు ఒకసారి చేస్తూ ఆహారంలో కారం, ఉప్పు, పులుపు తగ్గించేసి మనసులో కూడా కొంచెం ప్రశాంతతను ఏర్పాటు చేసుకుంటూ ఉంటే ఈ చుండ్రు అనేది నామరూపాలు లేకుండా పోతుంది. చుండ్రు అనేటువంటి కోట్లాది మందిని వేధిస్తున్నటువంటి సమస్య గురించి ఇప్పటికీ వందల వేల సార్లు చెప్పి 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 నొక్కి ఒక్కాడించడమైనది. కానీ మళ్ళా పొద్దున్న లేచేటప్పటికి కొన్ని వందల మంది చుండ్రు వచ్చింది ఏం చేయాలి, చుండ్రు వచ్చింది ఏం చేయాలి. చుండ్రును చాలా సునాయాసంగా కలబందతో పోగొట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి అనుభవం వస్తుంది. చూడండి. నా పేరు నల్లమేల రత్నారెడ్డి, బలభద్రపురం, తూర్పుగోదావరి జిల్లా, బిక్కువల మండలం. నాకు తలలో చుండ్రు ఎక్కువగా ఉండేదండి. ఏ మందులు వాడినా కానీ తగ్గలేదు, డాక్టర్లు చూసిన మందులు వాడినా కానీ తగ్గలేదండి.
మా గురువుగారు అయినట్టు వేల్చూరి గారు చెప్పినట్టు కలబంద గుజ్జు గొబ్బ నూనెలో కలిపి వాడటం మొదలుపెట్టానండి. అప్పటి నుంచి నా తలలో చుండ్రు మొత్తం పోయి హెయిర్ ఫ్రీగా తయారైందండి. ఇలాంటి చిట్కాలు చెప్పినట్టు మా గురుగారు వేల్చూరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. చూశారు కదా, కలబంద గుజ్జు, కొబ్బరి నూనె, అది ఒక 100, ఇది ఒక 100 గ్రాములు అనుకోండి. 2 బాగా కలిపి చెంచాతో బాగా గిలకొట్టండి, పొయ్యి మీద పెట్టండి. కలబంద గుజ్జు, కొబ్బరి నూనె. ఎంతసేపు పనిది? 5 నిమిషాల పని. గిలకొట్టి పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద ఈ కలబంద గుజ్జులో ఉండేటువంటి నీరంతా ఎగిరిపోయి కేవలము నూనె మాత్రమే నలుపు రంగుకు తిరిగి మారేంత వరకు ఉంచి, బుడగలు ఆరిపోయేంత వరకు ఉంచి, దించి చల్లార్చి బట్టలో వడపోసుకొని సీసాలో పోసుకొని నిల్వ చేసుకొని దీనిని రోజు రాత్రి నిద్రించే ముందు తగినంత నూనె గిన్నెలోకి తీసుకొని గోరువెచ్చగా వేడి చేసి నిదానముగా మునివేళ్లతో వెంట్రుకల కుదుళ్ళ లోపలికి దిగిపోయేటట్టుగా పెట్టుకుంటూ ఉంటే చుండ్రు పూర్తిగా తగ్గిపోయిందని మన బిడ్డ, ఆయుర్వేద బిడ్డ, అతడు ఇప్పుడు మనకు తన యొక్క వాంగ్మూలమునిచ్చాడు. తన యొక్క అనుభవాన్ని, అనుభవ సత్యమును మనకు అందించాడు. ఇది ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం గతంలో కూడా. ఇంకా ఇలాంటి మార్గాలు ఎన్ని ఉన్నాయి? బోలెడు. 1 గ్లాసు నీళ్లల్లో 1 పిడికడు వేపాకు తీసుకుని కచ్చెపచ్చగా నలగగొట్టి ఈ గ్లాసు నీళ్లలో వేసి 8వ వంతు అంటే గాఢమైన కషాయము మిగిలే వరకు మరిగించి వడపోసి దించి ఈ కషాయము కొంచెము గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి కొద్ది కొద్దిగా చేతిలోకి పోసుకొని నిదానముగా వెంట్రుకల కుదుళ్లకు తల మొత్తం అంతా రాసి చక్కగా బాగా ఇలా 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 బాగా చేతుల మునివేళ్లతోటి సున్నితముగా సుతారముగా మర్దన చేసుకొని 1 గంట ఆగి సీకాకాయతో స్నానం చేస్తూ ఉంటే చుండ్రు ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా చుండ్రు సమస్య నివారించబడుతుంది. బిడ్డలారా, ఈ శుభవేళ ఇంటికి దీపం ఇల్లాలుగా మారవలసిన మా ఆడబిడ్డలకు తలలో వచ్చేటువంటి చుండ్రు అనే సమస్యను ఎలా నివారించుకోవాలో మనం చెప్పుకోబోతున్నాం. మా ఆడపిల్లలను వేధించేటువంటి ఆ సమస్యను తరిమి కొట్టేంత వరకు మేము నిద్రపోము కాబట్టి మీకు చాలా చక్కని మార్గాన్ని అందించడం కోసం మీ సోదరుడు డాక్టర్ ఏల్చూరి రాజా రంజిత్ సిద్ధంగా ఉన్నాడు. అందిస్తున్నాడు సోదరుని కానుక, అందుకోండి. చుండ్రుతో చాలామంది బాధపడుతున్నారు. ఇలాగా ఈ చుండ్రు వ్యాధి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో నేను చెప్తాను. వసకొమ్ములు మీకు అందరికీ తెలుసు. వసకొమ్ముల్ని తీసుకొని 24 గంటలు అంటే ఒక రోజు నీళ్ళల్లో నానబెట్టండి. ఒక రోజు మొత్తం నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత వాటిని తీసి బాగా నలక్కొట్టి ఎండించి దంచి పొడి చేసుకొని పెట్టుకోండి. ఈ పొడి ప్రతిరోజు తగినంత తీసుకొని దాంట్లో 1 అరకప్పు పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని తల వెంట్రుకల కుదుళ్లకు బాగా మర్దనం చేయండి. ప్రతిరోజు చేతుల మునివేళ్లతో ఈ మిశ్రమం ఏదైతే మీరు తయారు చేసుకుంటున్నారో తల వెంట్రుకల కుదుళ్లలోకి ఇంకిపోయే వరకు మర్దనం చేయాలి. ఇలా చేసిన తర్వాత 1 గంట ఆగి మీరు కుంకుడు రసంతో స్నానం చేయండి. ఇలా చేస్తూ ఉంటే చుండ్రు మాయమైపోవటమే కాకుండా మీ తలలో ఉన్న పేలు కూడా హరించిపోతాయి. చాలా సులభమైనటువంటి మార్గం. ఇలాంటివి ఎన్నున్నాయి మన వంటింట్లో. మీరు ఎంత చెప్పినా వినరు. ఎందుకో అసలు అర్థమే కాదు. తల్లి, చెల్లి, అమ్మ అని పిలిచినా మీరు వినటం లేదు. మీ మంచి కోసమే కదా చెప్తున్నాం. కమ్మకు గసగసాలు ఉన్నాయి ఇంట్లో. అన్ని గసగసాలు తీసుకొని కొంచెం వేయించి వేడిగా ఉండే పాలల్లో వేసి 1-2 గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బితే చక్కగా మెత్తని గుజ్జులాగా అవుతుంది కదా. ఆ గుజ్జు తలకు పెట్టు. ఆ అతి భయంకరమైనటువంటి చుండ్రును చంపేసేస్తుంది. అది తలకు పెట్టేసి 1 గంట ఆగిన తర్వాత కుంకుడుకాయతో స్నానం చేయి. లేదు కుంకుడుకాయ కంట్లో పడుతుంది అనుకుంటావు, సీకాకాయతో స్నానం చేయి. సీకాకాయతో అంటే సీకాకాయ సబ్బుతో కాదు, సీకాకాయ పొడితో స్నానము చేయి.
ఆధునిక భారతీయ పురుషుడు తన కేశ సౌందర్యాన్ని తానే నాశనం చేసుకుంటున్నాడు. వరి మొక్కలు వేశాం, దానికి రోజు నీరు పెట్టకపోతే ఏమవుతుంది? వరి పంట నారు మొలుస్తుందా? బ్రతుకుతుందా? బట్ట కడుతుందా? మూలంతో సహా ఎండిపోతుంది. వెంట్రుకల కుదుళ్ళకు కూడా చక్కని నూనెను ఎవరు పెట్టరో వాళ్ళ వెంట్రుకల కుదుళ్ళు రాలి రాలి ఊడి పడిపోతాయి. అలాంటి పరిస్థితి లేకుండా ఒక చక్కని అద్భుతమైనటువంటి సులభమైనటువంటి మన వంట ఇంటి మార్గాన్ని చెప్పడం కోసం మన ఆయుర్వేద పీఠం వైద్యులు డాక్టర్ ఏల్చూరి రాజా రంజిత్ ఎండి ఆయుర్వేద మీకోసం సిద్ధంగా ఉన్నారు. చక్కగా వ్రాసుకోండి. ప్రియమైన సోదరులారా, మీరు బాధపడే చుండ్రు సమస్యకు మీ ఇంట్లోనే విలువైన పరిష్కారం ఉంది. ఈ పరిష్కారం ఖర్చు లేనిది, కష్టం లేనిది, ఎవరికీ అపకారం కలిగించినది. జాగ్రత్తగా రాసుకోండి. మెంతులు, తగినన్ని మెంతులు తీసుకొని మెత్తగా దంచి పొడి చేసుకొని పెట్టుకోండి. వారానికి 2 సార్లు 2 చెంచాలు ఈ పొడిని తీసుకొని 1 చెంచా నిమ్మరసం కలిపి వెంట్రుకల కుదుళ్లకు బాగా మర్దనం చేయండి. చేతుల మునివేళ్లతో వెంట్రుకల కుదుళ్లకు బాగా మర్దనం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా చుండ్రు మాయమైపోతుంది. చెప్పింది జాగ్రత్తగా విన్నారు కదా? క్రమం తప్పకుండా ఆచరించండి. అందుకున్నారు కదా ఈ కానుకను? ఎక్కడ ఉంది? మెంతులు ఎక్కడ ఉన్నాయి? ఇంట్లో ఉన్నాయి. నిమ్మకాయ ఎక్కడ ఉంది? ఇంట్లో ఉంది. హాయి కమ్మగా నూరు రాసుకో. 3 రోజులకు ఒకసారి కానీ, కొంచెం జలుబుగా కఫంగా అనిపిస్తే 5 రోజులకు ఒకసారి కానీ రాసుకోండి. చుండ్రును చంపేసేస్తుంది, నామరూపాలు లేకుండా చేసేస్తుంది. అట్లాగే వస 24 గంటలు నానబెట్టి తీసి ఎండబెట్టి దంచి పొడి చేసి జల్లించి వస్త్రగాళితం బట్టి కొంచెం పెరుగులో వేసి కలిపి పెట్టేసి 1 గంటకి స్నానం చేసేయండి. బ్రహ్మాండముగా చుండ్రు మాడిపోవచ్చున్నది, చుండ్రు తగ్గిపోవచ్చున్నది, కేశములకు బలము కలుగుచున్నది. చాలా అద్భుతమైన చక్కని సులభమైన మార్గాన్ని మనం అందుకోబోతున్నాం. మీరు చక్కగా వ్రాసుకోవాలి. వెంట్రుకలను పాడు చేసేటువంటి సమస్యల్లో ప్రధానంగా చుండ్రు అనేది చాలా దరిద్రమైనటువంటిది. ఇప్పుడు చెప్పబోయేటువంటి చక్కని మార్గాన్ని ఆచరించాలని కోరుతూ ఇప్పుడు మన పీఠం వైద్యులు ఆ మార్గాన్ని మీకు చెప్తున్నారు. చక్కగా వ్రాసుకోండి. చుండ్రు సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరూ ఇప్పుడు మనం చెప్పుకునే సులువైన ఔషధ యోగాన్ని జాగ్రత్తగా రాసుకొని పాటించండి. మామిడి టెంకలో లోపలున్న పప్పు, కరక్కాయల పొడి, ఇవి 2 సమానంగా తీసుకొని తగినన్ని దేశవాళీ గేదె పాలలో కలిపి మెత్తగా నూరితే అది గుజ్జులా మారుతుంది. ఆ గుజ్జుని తీసుకొని తలకు బాగా పట్టించండి. ఒక గంట ఆగి కుంకుడు రసంతో లేదా సీకాకాయ రసంతో తలస్నానం చేయండి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేస్తూ ఉంటే క్రమక్రమంగా మీ తలలో ఉన్న చుండ్రు పూర్తిగా హరించిపోతుంది. రాసుకున్నారు కదా? మామిడి టెంకలో లోపలున్న పప్పు, కరక్కాయల పొడి, ఇవి 2 సమభాగంలో తీసుకొని తగినన్ని గేదె పాలలో కలిపి మెత్తగా నూరి గుజ్జులా చేసుకొని ఆ గుజ్జుని తలకి బాగా పట్టించి 1 గంట ఆగి కుంకుడు రసం లేదా సీకాకాయ రసంతో తలస్నానం చేయండి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేస్తూ ఉంటే క్రమక్రమంగా మీ తలలో ఉన్న చుండ్రు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. రాసుకున్నారు కదా? జయ హో ఆయుర్వేదమా. చాలా సులభమైనటువంటి మార్గం ఇది. మనకు అందుబాటులో ఉండే ఎండాకాలం మనం మామిడి జీళ్ళు ఆ టెంకలు తెచ్చిపెట్టుకుంటే శుభ్రంగా టెంక పగలగొట్టడం, లోపలన ఆ లావుగా గుండ్రంగా ఉంటుంది, లోపల బిళ్ళలాగా విత్తనం, దాన్ని తీసి పగలగొట్టి శుభ్రంగా పొడి చేసుకోండి. మామిడి జీడి లోపలది దాన్ని మనం ఉపయోగించుకుంటే సమూలంగా తుప్పుగా ఊడిపోతుంది. మీకు ఇంకా చాలా మార్గాలు కూడా గతంలో చెప్పాను. బాగా ముదిరిపోతే వేప నూనె గోరువెచ్చగా వేడి చేసి పూసేయండి. 3-4 గంటలు ఆగండి. కుంకుడుకాయతో స్నానం చేయండి. ఎందుకు తగ్గదు? గసగసాలు ఇంట్లో ఉన్నాయి, వేడి పాలల్లో వేసి నానబెట్టు, మెత్తగా రుబ్బు, తలకు పెట్టుకో,
ఒక అరగంట గంట ఆగు, వేడి నీళ్ళతో స్నానం చేయి, క్రమక్రమంగా తగ్గిపోతుంది. అయితే చుండ్రు ఉన్నవాళ్ళు తల స్నానం చేసిన ప్రతిసారి దువ్వెను శుభ్రం చేసుకోవాలి. తలగడ మీద ఉండేటువంటి ఆ పై కవర్ను తీసి మార్చుకుంటూ ఉండాలి. ఈరోజు మా ప్రియమైనటువంటి కూతుళ్లకు, మా మేనకోడళ్లకు, వాళ్లను పట్టి పీడిస్తున్న వాళ్ళ తల వెంట్రుకలను నాశనము చేస్తున్నటువంటి చుండ్రు అనేటువంటి సమస్య అనుభవపూర్వకముగా మనం తెలుసుకోబోతున్నాం. చుండ్రు ఎందుకు వస్తుంది? దురద ఎందుకు పుడుతుంది? తెల్లని పొట్టు ఎందుకు లేస్తుంది? ఆ తర్వాత అందులోంచి గడ్డలు ఎందుకు వస్తున్నాయి? ఇంతకుముందు ఎందుకు లేవో? చుండ్రు ఎప్పుడైతే పుడుతుందో దానివల్ల వెంట్రుకలు ఎందుకు నాశనమైపోతున్నాయి, ఎందుకు ఊడిపోతున్నాయి? అసలు ఆలోచనే ఎవరికి లేదు. మా ప్రియమైన బిడ్డలు ఇప్పుడు చుండ్రును సమూలముగా తగ్గించుకున్న ఒక అద్భుతమైనటువంటి అనుభవం చెప్పడం కోసం మీ సోదరీమణి ఆయుర్వేదము ముందుకొస్తుంది. చూడండి. అందరికీ నమస్కారం. నా పేరు లలిత. నేను పాలొంచలో ఉంటాను. నా దైనందిన రోజులో భాగంగా కూడా నేను అన్ని ఆయుర్వేద ఉత్పత్తులే వాడతాను. ఇంకా నా జుట్టు చాలా డాండ్రఫ్ ఉండేది. దానికోసం నేను ఆయుర్వేద షాంపూ గురుగారు చెప్పిన విధంగా ఉసిరికాయ పొడి, సీకాకాయ పొడి, మారేడు గుజ్జు మూడింటిని కలిపి ఆయుర్వేద షాంపూగా ఉపయోగిస్తున్నాను. దానివల్ల నా జుట్టు చాలా ఊడిపోవడం తగ్గింది, డాండ్రఫ్ చాలా కంట్రోల్ అయింది. ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు గురువుగారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చూశారు కదా ఎంత అద్భుతమైనటువంటిది. సీకాకాయ, కుంకుడుకాయ. సీకాకాయలు దొరకవా? మనకు బజార్లో దొరుకుతాయి, కుంకుడుకాయలు దొరుకుతాయి. అదేవిధంగా మారేడు పండు గుజ్జు, పండిన మారేడు పండ్ల గుజ్జు ఎర్రగా ఉంటుంది. అది ఎండబెట్టి దంచి జలిస్తే చాలా సువాసనతో ఎర్రగా ఉంటుంది. అది ఈ పొడిలో కలిపేసి దీంతో తలకు పెట్టుకొని స్నానము చేయడము వల్ల తన చుండ్రు తగ్గిందని అమ్మాయి చెప్పింది. అయితే ఇందులో ఉసిరికాయ పొడి కూడా మనం కలపాలి. ఇంతవరకు రాసుకునే వాళ్ళు మరొక్కసారి వినండి. కుంకుడుకాయల పొడి, సీకాకాయల పొడి, అదేవిధంగా ఉసిరికాయల పొడి అంటే లోపల విత్తనం తీసినటువంటి ఉసిరికాయపై బెరడు పొడి, మారేడు పండు గుజ్జు పొడి 4 సమాన భాగాలు తీసుకొని కలుపుకొని ఒక సీసాలో పెట్టుకోండి. ఏం చేస్తారు? రాత్రిపూట ఏం చేస్తారు మీరు? ఒక పెద్ద గ్లాసు, ఆడపిల్లలు ఒక పెద్ద గ్లాసు నీళ్లల్లో అందులో 3-4 చెంచాలు ఈ పొడి వేసి, అంటే ఒక పావు లీటర్ అనుకోండి, ఉదాహరణకు పావు లీటర్ నీళ్లల్లో ఒక 3 లేక 4 చెంచాల పొడి వేసి వేడి నీళ్ళల్లో నానబెట్టి ఉంచండి. పొద్దున్నే ఒక 5 నుంచి 10 నిమిషాలు మరిగించండి. మరిగించేటప్పటికి బాగా ఉడికి సగానికి వస్తుంది. అంటే అర లీటర్లో, అంటే పావు లీటర్లో సగం, అంటే ఒక అర గ్లాసు దాకా అనుకోండి ఉదాహరణకు, ఇంత వస్తుంది. ఇది దించి వడపోసుకొని దీన్ని కొంచెం ఇలా రాసుకుంటే చాలు, మంచి నురుగు వస్తుంది. కావాలంటే ఇందులో ఒక నిమ్మ పండు రసము కూడా కలుపుకొని రాసుకుంటే